నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ సెమ్ 2 వాళ్ళకి ఇంగ్లీష్ లో యూనిట్ 6 లో ఏదైతే సెకండ్ గ్రామర్ టాపిక్ ఉందో అది చూస్తున్నాము. ప్రీవియస్ వీడియోలో ప్రోజ్, పోయట్రీ, ఇంకొక గ్రామర్ టాపిక్ చూసాము. సో ఇక్కడ మనకి సెకండ్ గ్రామర్ టాపిక్ ఏముందంటే ఆక్సిలరీ వర్బ్స్. సో ఆక్సిలరీ వర్బ్స్ అంటే మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ గా ఏంటిదంటే ఆక్సిలరీ అంటే హెల్పింగ్. సో ఏవైతే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయో అవన్నిటిని మనం ఆక్సిలరీ వర్బ్స్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏముందంటే ఇలాంటివి మాత్రం ఇవ్వరు ఎగ్జామ్ లో, ఇది జస్ట్ ఎక్సర్సైజ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఎగ్జామ్ లో ఏవి ఇస్తారో ఇప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినారు, బి అనేది ఇచ్చినారు. సో దానికి ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ రాయమన్నారు. సో బి కి మనకి ప్రెసెంట్ ఏంటిది ఈజ్, యామ్, ఆర్. పాస్ట్ వాజ్, వర్. ఫ్యూచర్ విల్ బి. నెక్స్ట్ హ్యావ్ కి ప్రెసెంట్ ఏమో హ్యావ్, హ్యాజ్. హ్యావ్ కి పాస్ట్ ఏమో హ్యాడ్. హ్యావ్ కి ఫ్యూచర్ ఏమో విల్, షల్. డూ కి ప్రెసెంట్ ఏమో డూ, డస్. పాస్ట్ ఏమో డిడ్. ఫ్యూచర్ ఏమో ఏముండదు. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ అని ఇచ్చినారు. సో ఇక్కడ మనకి కొన్ని ఆక్సిలరీస్ అంటే ఏవైతే వర్బ్ ఉంటాయో, వర్బ్ అంటే ఏంటివి యాక్షన్ వర్డ్స్ లైక్ వాకింగ్, ఈటింగ్, టాకింగ్ అలాంటివి ఉంటాయి కదా. సో ఆ వర్డ్స్ సెంటెన్స్ ఫార్మ్ చేసేటప్పుడు దానికి ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా. లైక్ ఇప్పుడు షీ ఈజ్ వాకింగ్ అని ఈజ్ ఉంది కదా. సో ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా. సో అలాంటి వాటికి నెగటివ్ ఫార్మ్ ఇంకా కాంట్రాక్షన్ ఆఫ్ నెగటివ్ అనేది రాయమంటున్నారు. సో నెగటివ్ ఫార్మ్స్ అంటే ఏం లేదు, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వర్డ్స్ అన్నిటికీ నాట్, 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 నాట్ అని యాడ్ చేయాలి. ఈజ్ నాట్, ఆర్ నాట్, వాజ్ నాట్ అనేటివి యాడ్ చేసుకుంటూ రాస్తే దాన్ని నెగటివ్ ఫార్మ్ అంటారు. నెక్స్ట్ కాంట్రాక్షన్ ఆఫ్ నెగటివ్ అంటే ఏంటిదంటే క్వశ్చన్ ట్యాగ్స్ తెలుసా మీకు, క్వశ్చన్ ట్యాగ్స్. సో అలా చేయాలన్నమాట దీన్ని. సో ఈజ్ నాట్ ఉంటే ఇజంట్, అరంట్, వరంట్, వజంట్, అజంట్, వుడంట్. సో అలా మొత్తం అలా చేయడాన్ని దాన్ని ఏమంటారు, కాంట్రాక్షన్ ఆఫ్ నెగటివ్ అని అంటారు. సో ఇవి ఎప్పుడైతే నెగటివ్ ఫార్మ్ నార్మల్ గా రాయమని అంటున్నారో సో అలాంటి టైంలో ఏం చేస్తాము, ఉట్టి నెగటివ్ ఫార్మ్ ని అంటే వర్డ్ కి నాట్ అని యాడ్ చేసి రాస్తాము. లేదు కాంట్రాక్షన్ ఆఫ్ నెగటివ్ రాయమన్నారంటే క్వశ్చన్ ట్యాగ్స్ లాగా రాస్తాం అనమాట వాటిని. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఆ వర్డ్స్ కి ఇలా చేస్తాం కదా మనము, కుడంట్, మే అంట్, మైట్ అంట్, మస్ట్ అంట్ అని చెప్పి. సో దాన్ని ఇది అంటారు. సో ఇలాంటివి రావు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 ఎక్సర్సైజ్ కూడా ఎగ్జామ్ కి రావు. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపిస్తున్న ఈ 2 ఎక్సర్సైజెస్ నుంచి ఎగ్జామ్స్ కి వస్తాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏముందంటే ఏదైతే అండర్లైన్ చేయమంటున్నారు మెయిన్ వర్బ్ ని ఇంకా హెల్పింగ్ వర్బ్ ని. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పిన కదా, షీ ఈజ్ వాకింగ్ అని చెప్పి. సో ఏదైతే వాకింగ్ ఉందో అది వర్బ్ అయితే ఈజ్ ఏదైతే ఉందో అదేంటిది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో అక్కడ అలాంటప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళు మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో ఫస్ట్ దాంట్లో ఏం చేయాలి, వర్బ్ అనేది అండర్లైన్ చేసేసుకోండి. దాని ముందు ఏదైతే ఉందో మీకు ఏదన్నా ఒక వర్డ్ కనిపిస్తుందో అది ఏంటిది హెల్పింగ్ వర్బ్ అవుతుంది అనమాట. ఎందుకంటే వర్బ్ కి డిస్క్రైబ్ చేస్తుంది అది ఎలా ఏం చేస్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ హై కుడ్ కమ్ అలాంగ్ విత్ యూ. సో రావడం అనేది మెయిన్ వర్బ్ అయితే కుడ్ అని ఉంది కదా, సో అదేంటిది హెల్పింగ్ వర్బ్ అనమాట. నెక్స్ట్ ద విజిటర్ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైమ్. సో వెయిటింగ్ అనేది మనకి మెయిన్ వర్బ్ అయితే హ్యాస్ బీన్ అనేది దానికి హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ ఇఫ్ షీ డజంట్ డూ వెల్ ఇన్ ది ఎగ్జామ్స్ షీ విల్ హ్యావ్ టు అటెండ్ రెమిడియల్ క్లాసెస్. సో ఇందులో మనకి కామన్ ఉంది కాబట్టి ఇట్ సైడ్ సెంటెన్స్ కి ఇట్ సైడ్ సెంటెన్స్ కి రెండింటికి ఒక్కొక్క వర్బ్ ఇచ్చిండ్రు. సో డూ అనేది ఒక వర్బ్, అటెండ్ అనేది ఒక వర్బ్. సో దాని ముందున్న హెల్పింగ్ వర్బ్స్ ఏంటిది హ్యావ్ ఇంకా డజంట్. నెక్స్ట్ ఐ హ్యావ్ బాట్ అ న్యూ బ్యాగ్ టు రీప్లేస్ ద ఓల్డ్ దట్ వాజ్ లాస్ట్. సో ఇందులో బాట్ అనేది వర్బ్ కదా మనకి మెయిన్ వర్బ్. సో దాన్ని హెల్ప్ ఏం చేస్తుంది, హ్యావ్ చేస్తుంది. వీ హోప్ యూ డోంట్ మీట్ హిమ్. సో మీట్ అనేది వర్బ్ కదా. సో డోంట్ అనేది మనకి ఏంటిది ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో అది. సో వీ హోప్ యూ డోంట్ మీట్ హిమ్. సో మీట్ ఏదైతే ఉందో అది హెల్పింగ్, ఏదైతే మెయిన్ వర్బ్ ఉందో అది కదా. సో దాని ముందు డోంట్ అని ఉంది. సో ఇక్కడ ఇప్పుడే మనం బాక్స్ లో చూసాం కదా, డోంట్ అని ఉంటే ఏంటిది మనకి అది కాంట్రాక్షన్ ఆఫ్ నెగటివ్ కదా డోంట్. ఒకవేళ డూ నాట్ అని ఉంటే నెగటివ్ ఫార్మ్ అవుతుండే. డోంట్ ఉంది కాబట్టి కాంట్రాక్షన్ ఆఫ్ నెగటివ్. దాని ముందు ఉంది ఏంటిది ఇప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్. షీ వుడెంట్ డేర్ డూ దట్. సో ఏదైతే డేర్ ఉందో దాన్ని మెయిన్ వర్బ్ అంటాం, దాని ముందున్న వుడెంట్ ని ఏమంటాము హెల్పింగ్ వర్బ్ అని అనొచ్చు. లేదంటే ఏదైతే మనకి కాంట్రాక్షన్ ఆఫ్ నెగటివ్ ఉందో అది కూడా అనొచ్చు, రెండు అనొచ్చు. యూ మస్ట్ వర్క్ హార్డ్ ఎవ్రీ డే. సో ఇక్కడ ఏదైతే వర్క్ ఉందో అది మెయిన్ వర్బ్, మస్ట్ ఏదైతే ఉందో అది హెల్పింగ్ వర్బ్. ద క్లోత్స్ మైట్ లుక్ క్లీన్ బట్ దే అరంట్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఏవైతే లుక్ ఉందో అది మెయిన్ వర్బ్, మైట్ ఉందో అదేంటిది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ అరంట్ అని ఉంది కదా, సో అదేంటి మనకి కాంట్రాక్షన్ ఆఫ్ నెగటివ్. ఐ ఆమ్ గోయింగ్ టు రైల్వే స్టేషన్. సో గోయింగ్ ఏమో మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ ఏమో ఐఎమ్. ఐ హ్యావ్ టు క్యాచ్ అ ట్రైన్. క్యాచ్ ఏమో మెయిన్ వర్బ్, హ్యావ్ ఏమో హెల్పింగ్ వర్బ్.
డూ యూ వాంట్ టు హిచ్ అ రైడ్, వాంట్ ఏమో మెయిన్ వర్బ్, తర్వాత ఏదైతే డూ ఉందో అది హెల్పింగ్ వర్బ్. డస్ ద రెస్టారెంట్ హ్యావ్ అ డెలివరీ సర్వీస్, ఇట్ మైట్ హ్యావ్. సో హ్యావ్ అనేది మనకి మెయిన్ వర్బ్, డస్ అనేది హెల్పింగ్ వర్బ్, మళ్ళీ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్, మైట్ అనేది హెల్పింగ్ వర్బ్. సో ఇలా మనకి సెంటెన్స్ ఇచ్చి వాళ్ళు ఏమంటారు, ఫైండ్ అవుట్ మెయిన్ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ అని అడుగుతారు. సో అలాంటప్పుడు మీరు ఒకవేళ కాంట్రాక్షన్ ఆఫ్ నెగటివ్స్ ఉన్నా, నెగటివ్ ఫార్మ్స్ ఉన్నా చూపించచ్చు. సో మీకు మార్క్స్ అనేటివి మంచిగా వస్తాయి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇది కంపల్సరీగా మెయిన్ వచ్చే ఏదైతే క్వశ్చన్ ఉందో ఎగ్జామ్ లో, సో అలాంటివి ఈ బిట్ లో నుంచే వస్తాయి. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, కరెక్ట్ ఆక్సిలరీ ఫార్మ్స్ అనేటివి రాయమంటున్నారు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చినారు, అందరి నుంచి ఏదో ఒకటి తీసుకొని వచ్చి మనం ఇక్కడ సూటబుల్ గా ఏది ఉందో అది రాయాలి. సో వేర్ వర్ యువర్ ఫ్రెండ్స్ గోయింగ్ ఎస్టర్డే, దట్ కార్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై ఫేవరెట్. Whom did you meet this afternoon? My team hasn't yet lost a match. He is going to be angry when he finds out. My aunt doesn't like driving. She prefers to be chauffeured instead. Gayatri didn't enjoy the movie. It wasn't interesting. I love the seaside, but I don't know how to swim. Where did you see my phone? Mehraj hasn't reached yet. He is late as usual. సో ఈ బిట్ ఏదైతే ఉన్నాయో ఇట్లా ఫిలప్స్ ఇచ్చి సైడ్ కి మనకు ఆప్షన్స్ ఇస్తారో మెయిన్ గా ఇలాంటివే వస్తాయి. సో ఈ బిట్ లో ఎగ్జాక్ట్ గా 10 ఉన్నాయి. ఈ 10 లో నుంచి ఎగ్జాక్ట్ సేమ్ క్వశ్చన్ ఇస్తారు, సేమ్ ఆప్షన్స్ ఇస్తారు. సో ఎగ్జాక్ట్ ఇవే నేర్చుకుంటే మీకు ఇవే వస్తాయి ఎగ్జామ్ లో. నెక్స్ట్ వీడియోలో మనము యూనిట్ 7 ది పోయట్రీ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.